మా గురువుల్ని, మా పితృదేవతల్ని, మమ్మల్ని పెంచి పెద్ద చేసిన వాళ్ళని చేతులారా చంపుకున్నాం. నా రాజ్యం కోసం ఇంతమంది చంపాను. ఇది అవసరమా? నాకు ఈ రాజ్యం వల్ల ఎటువంటి శాంతి లభించదు. నా మనసు ఎంతో బాధపడుతుంది. నేను ఇలా ఉండలేను. నేను అడవికి వెళ్ళి తపస్సు చేసుకుంటాను అని అంటూ ఉంటాడు. దానికి బదులుగా శ్రీకృష్ణుడు అంపశయ్య మీద ఉన్న భీష్ముడి దగ్గరికి వెళ్ళి నీ ధర్మ సందేహాల్ని తీర్చుకోమని చెబుతాడు. దానితో యుధిష్ఠరుడు అంటే ధర్మరాజు భీష్ముడి దగ్గరికి వెళ్ళి ఇలా అడుగుతాడు. భీష్ముడి దగ్గరికి వెళ్ళినప్పుడు అతను అంపశయ్య మీద ఎంతో బాధపడుతూ ఉంటాడు. మన శ్రీకృష్ణ భగవానుడు శాంతనవునికి అంటే భీష్ముడికి తన బాధ నుంచి ఉపశమనం కలిగించి తను చెప్పాలనుకున్న ధర్మాన్ని భీష్ముడి ద్వారా ధర్మరాజుకి మనకు అందిస్తాడు. అంతకుముందు కృష్ణుడు ధర్మరాజుకి ఎన్నో విషయాలు చెప్తాడు. కానీ ధర్మరాజు మనసు కుదులపడదు. కానీ ఒకరోజు కృష్ణుడు తన మందిరంలో ధ్యానంలో ఉంటాడు. అప్పుడు ధర్మరాజు వస్తాడు. ఏంటి కృష్ణుడు ఇలా ఉన్నాడు? ప్రపంచమంతా ఆయన్ని ధ్యానిస్తే ఈయన ఎవరిని ధ్యానిస్తున్నాడు అని మనసులో అనుకుంటాడు. అప్పుడు కృష్ణుడు దానికి సమాధానం ఇలా చెబుతాడు. నన్ను ఒక గొప్ప భక్తుడు ఎంతో ధ్యానిస్తున్నాడు. అతనెంతో బాధపడుతూ ఎంతో కష్టం మీద ఉన్నా కూడా నన్ను ధ్యానిస్తూనే ఉన్నాడు. అతనెవరో కాదు, నీ తాతగారైనటువంటి భీష్మ పితామహుడు అని చెప్తాడు. ఇలా ధర్మరాజుని, మిగతా వారిని, మిగతా పాండవుల్ని, మిగతా కొంత వారిని భీష్ముడి దగ్గరికి తీసుకువెళ్ళి భీష్ముడి దగ్గర నుంచి ఎన్నో గొప్ప విషయాల్ని ధర్మరాజు తెలుసుకునేలా చేస్తాడు మన శ్రీకృష్ణుడు. నేను ఈ వీడియోలో భీష్ముడు చెప్పిన వాక్యాన్ని, భీష్ముడు చెప్పిన దాన్ని చెప్పాలనుకోలేదు. ఇంకో వీడియో చేసి దానిలో చెప్తాను బాగా. ఎందుకంటే నేను భీష్ముడు చెప్పిన దాన్ని చెబితే ఈ వీడియో చాలా పెద్దగా వస్తుంది. దానివల్ల నేను చేయలేకపోతున్నాను. మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మన ఛానల్ని లైక్ చేయండి. మన వీడియోస్ని చూసి లైక్ చేయండి. వీలైతే ఆధ్యాత్మిక పరంగా ఆసక్తి కలిగి ఉన్న వాళ్లకు మన వీడియోస్ని షేర్ చేయండి. ధన్యవాదాలు.